హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక వింతైన పని చేశానండి. నాకే ఆశ్చర్యం వేసిందంటే నమ్మండి. అది అంతా ఇంత కాదంటే నమ్మండి. ఫస్ట్ టైం చేశా. అది మంచి పనేనండి. ఆ మంచి పని నేను చేశానా అని నాకే సందేహం వస్తుంది. ఈ వర్షాకాలంలో మా అత్తమ్మ అయితే కొన్ని చెట్లు అనేటివి వేశారండి. ఆ చెట్లు కూడా ఇప్పుడు మీకు చూపించాను కదా! ఆల్రెడీ మాకు ఆ చెట్లు ఉన్నాయి. కానీ కలర్స్ వేరుగా వేసాం అంతే. మనీ ప్లాంట్ చెట్టు మాత్రం అంతకుముందు బాగా వచ్చిందండి. ఇప్పుడు ఎందుకో కింద కిందనే అల్లుకుంటూ ఉంది. పైకి అల్లకానికి ఎలా అంటే పైకి అల్లుతుందో ఏంటో అనేది మాకు అర్థం కావట్లేదు. పైకి ఎలా అల్లుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వింతైన పని మీరే చూడండి. ఇక్కడ వరుసగా మేమైతే పూల చెట్లు పెట్టున్నామండి. ఆల్రెడీ మీకు వీడియోలో చూపించిన విధంగా పూల చెట్లు పెట్టుంటే ఆ పూల చెట్లు మొత్తం కూడా తీసేసి ఈ ఘాట్లో మేము కొత్తిమీర, మెంతులు అనేటివి వేశానండి. ఫస్ట్ టైం అండి నా లైఫ్లో నేను చేసిన మంచి పని అంటే వీటిల్లో నేను ఎప్పుడూ కూడా ఆకుకూరలు కానీ, వంకాయలు కానీ, కాకరకాయలు కానీ ఇలా ఏ చెట్టు కూడా వేయలేదండి. నేను నార్మల్గా అయితే పూల చెట్లు వేసేదాన్ని. ఇలా అయితే అస్సలు వేయలేదు. ఈరోజు నార్మల్గా మా హస్బెండ్ యూట్యూబ్లో చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండేసరికి ఇంకా ధనియాలతో ఏంటి కొత్తిమీర వస్తుందా అని షాక్ అయ్యాను నేను. షాక్ అయ్యేసరికి ఆ తర్వాత చూసిన వెంటనే నాకు ఇంట్లో కొన్ని ధనియాలు ఉన్నాయి. ఇలా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని అయితే ట్రై చేశాను. 3 ఘాట్లు అయితే ఇక్కడ ఫస్ట్ మా హస్బెండ్ తీయమన్నారు. 3 ఘాట్లు అయితే తీసి తర్వాత అది ఉంటుంది కదండి పేడతో ఎరువు, ఆ ఎరువు అనేది వేశాను. తర్వాత ధనియాలని కొంచెం కచ్చా పచ్చగా అంటే ఒక ధనియాలని 2 సగాలుగా చేసి అయితే నేను ఆ ఘాట్లో వేసి మళ్ళీ మట్టి చల్లి అంటే అవి కనబడకుండా చేసి మళ్ళీ లైట్గా నీళ్ళు అనేటివి చిలకరించాలి. ఒకేసారి నీళ్ళు అనేటివి అస్సలు పోయకూడదు. ప్రతిరోజు కూడా నీళ్ళు అనేటివి అంటే అన్నం బియ్యం కడిగిన నీళ్ళు, పులిసిన మజ్జిగ ఇలాంటివి పొయ్యమని చెప్పారు యూట్యూబ్లో. ఇంకా ప్రతిరోజు కూడా పొయ్యాలి. 10 డేస్ తర్వాత అయితే కొంచెం కొంచెంగా ఇగుర్లు అనేటివి అంటే మొక్కలాగా వస్తుందంట. ఆ తర్వాత 3 వీక్స్కి 3 వారాలకి అయితే మనకు కొత్తిమీర రెడీ అవుతుంది అని చెప్పారు. కానీ వస్తుందా రాదా అనేది అయితే ట్రై చేయాలండి. ప్రతిరోజు అయితే ఈరోజు డేట్ అనేది మార్క్ చేసుకున్నాను. వారం తర్వాత ఎలా ఉంటుంది, 2 వీక్స్ తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తానండి. ఫస్ట్ టైం అయితే నేను వేశాను. ఎలా వస్తుందో ఏందో అనేది కొంచెం అయితే భయం అయితే ఉంది. కానీ వచ్చినా రాకపోయినా అదొక సాటిస్ఫాక్షన్ లాగా అనిపించింది నాకు. ఇదైతే కాకర చెట్టు అండి. మా బాత్రూమ్ సైడ్ అయితే వచ్చింది. చూడండి బుడ్డి బుడ్డి కాకరకాయలు భలే టేస్ట్ ఉంటాయండి. నాకు తెలియని విషయం ఏంటంటే కాకరకాయ ఎప్పుడు చేదుగా ఎందుకు ఉంటుందో నాకు ఇప్పటికీ తెలియదండి. చాలామంది షుగర్ వేసి ఫ్రై చేస్తూ ఉంటారు. కొంతమంది కారం వేస్తారు. కొంతమంది చేదుని అలానే తింటూ ఉంటారు. అదేవిధంగా మా పక్కింట్లో వాళ్ళది బెండ చెట్టు అయితే పూర్తిగా అయిపోయిందండి. దాని పరిస్థితి అయితే మొత్తం కూడా బెండకాయలన్నీ కాసేసి అయితే అయిపోయాయి. మళ్ళీ వాళ్ళు వంకాయలు వేశారు. డిఫరెంట్ సైజులో వంకాయలు అనేటివి ఉన్నాయండి. ఒకటి చిన్న సైజు, ఒకటి పెద్ద సైజు, కలర్ వేరుగా అయితే ఉన్నాయి. వాళ్ళు గోంగూర కూడా వేశారండి. గోంగూర కూడా మీకు చూపిస్తాను. ఇలా మా ఊర్లో అయితే ప్రతి ఒక్కటి కూడా ఇళ్ళల్లోనే వేసుకుంటారండి. ఆకుకూరలు కానీ, మెంతికూరలు కానీ, వంకాయలు, బెండకాయలు, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా వేసుకుంటారండి. పల్లెటూరులో ఏదైనా సాధ్యమనే చెప్పచ్చండి. నేను పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి పక్కా విలేజ్ అని అనిపించిందండి నాకు. కానీ ఇప్పుడు మాత్రము ఉండే కొందికి ఊరైతే నచ్చుతుంది. నేను ఫస్ట్ అయితే మా హస్బెండ్ హైదరాబాద్లో ఉండేవారు కాబట్టి మేము అక్కడ ఉన్నాము. ఇక్కడ అంతగా లేము కదా. ఇప్పుడైతే పర్మనెంట్గా ఇక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడైతే విలేజ్ అనేది బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్కటి కూడా కొనాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఇంట్లోనే వేసుకోవచ్చు. మనీ సేవింగ్స్ ఇక్కడే చేయాలండి. టౌన్లో ఎక్కడ కూడా మనం మనీ అనేది సేవ్ చెయ్యలేము. నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడైతే మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. రెంట్ పరంగా కానీ, కూరగాయలు కానీ ఏదైనా కూడా
సొంత ఇంట్లో ఉన్న వాళ్ళకి, అదీ కాక అన్నీ పండించుకునే వారికైతే మనీ అయితే అస్సలకి అవ్వదు. చాలా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చని నా ఉద్దేశము. వర్షం అయితే పడుతూ ఉంది, మంచైతే వస్తూ ఉంది. నాకు ఈ మంచు కాలం అస్సలు పడదండి. ఎక్కువ కూడా కోల్డ్ వస్తూ తుమ్ములు వస్తూ ఉంటాయి. అందుకనే మేము 6 కల్లా లోపలికి వెళ్ళిపోతాను నేనైతే. చూస్తున్నారు కదా విలేజ్లో ఎలా ఉంటాయో. మనుషులు స్కూల్ పిల్లలైతే అలా స్ట్రైట్గా వెళ్ళరు, రోడ్డుకి అడ్డదిడ్డాలుగా వెళ్తారు. కానీ బర్రెలు చూడండి ఎంత లైన్గా వెళ్తున్నాయో. జంతువులకి క్రమశిక్షణ ఎక్కువ ఉంటుందండి మనుషుల కంటే కూడా. చూస్తున్నారు కదా మా ఊరు వాతావరణం ఈవినింగ్ 4:30 టైంలో అయితే ఇలా ఉందండి. ఫుల్ అయితే అంటే చినుకులు పడటం, మంచు రావటం ఇలా అయితే జరుగుతూ ఉంది. చూసారు కదండి నేను చేసిన వింతైన పని. అది మళ్ళీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు ఖచ్చితంగా వీడియో తీసి పెడతానండి. ఇదైతే మా కోడి పొదుక్కొచ్చింది, గుడ్డు పెడుతుంది అంటారు కదా, పొదుక్కొచ్చింది. నేనైతే పట్టుకోనండి, నాకు భయము. మా అత్తమ్మ నారాతికి వెళ్ళింది. నారాతి నుంచి వచ్చిన తర్వాత అయితే దాన్ని కప్పెడుతుంది. కప్పెట్టిన తర్వాత అదైతే గుడ్డుని పొదుగుతుంది. పాపం ఇంట్లోకి బయటికి తిరిగి తిరిగి నేను తరుముతూ ఉండేసరికి గోడ మీద అయితే ఇలా కూర్చుండిపోయింది. నిన్న కూడా ఒక ఎగ్ పెట్టిందండి అది. చూసారు కదా అండి వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.